ఫ్రెండ్స్ ఎలాగున్నారు? నేను చేస్తున్న థియేటర్ ఇది వైజాగ్ అండి. వైజాగ్ మా ఇంటికాడ నుంచి దాదాపు 10 కిలోమీటర్స్ ఉంటుందండి అంతే. వేపగుంట నుంచి లోనికి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. గుళ్ళిపిల్లి అండి వైజాగ్. మన గుళ్ళిపిల్లి వరకు స్టార్ట్ అయిపోయిందండి. సైట్ మొత్తం ఇది ఒక రూమ్లో పడికి మొత్తం అంతా ఉంటుంది. ఇది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. లోనకి ఎంట్రన్స్ అండి ఇది థియేటర్ కింద. ఇది విల్లా కదండి. విల్లాలోని చాలా బాగా కట్టించుకుంటున్నాను చెప్పవసరం లేదు. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత ఇది ఒక రూమ్లా కేటాయించారండి లోనకి. ఇది ఎంట్రన్స్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. దీనికి కూడా థియేటర్ కూడా బాత్రూమ్ ఇచ్చారండి. కాకపోతే ఇలాగ ప్లానింగ్ బాగుందండి వీళ్ళది. నేను లోన్ మొత్తం డిజైన్ నాదండి. ప్లానింగ్ దిమ్మలు కానీ చేయించడం కానీ మొత్తం అంతమంది సెంటర్లో కూడా వేయించామండి. థియేటర్లో సెంటర్లోకి ఎలాగెళ్తాయి వేయంటుంది అలా ఉంటుంది. దిమ్మలో పార్క్ అయిపోయిందండి. ఈరోజు కొంచెం సీలింగ్ పని వైరింగ్ పని కోసం వచ్చామన్నమాట. చూడండి ఎంటీ రూమ్ ఎలా ఉందండి. ఇది అయిపోయిన తర్వాత చూడండి సార్ ఎలా ఉంటుందో. ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో ఉంటుందండి. ఈ బడ్జెట్ కాన్సెప్ట్లో ఎవరు కూడా సమస్య అండి చేయలేరు. నేను చేస్తున్నాను. ఇంత రూమ్ ఇది 17x24 అండి. 17x24 రూమ్ సైజు. మ్యాక్సిమం 165 ఇంచెస్ స్క్రీన్ అనుకుంటున్నామండి. ఎందుకంటే హైట్ అనేది స్క్రీన్ పెరిగే కిందకు వచ్చేద్దండి స్క్రీన్. అందుకు 165 అయితే కరెక్ట్ బాగుంటుంది. 7 అడుగులు పొడవు హైటు, దాదాపు ఒక 12 అడుగులు 8 అడుగులు వెడల్పు వస్తుంది అనుకుంటానండి 165 ఇంచెస్ స్క్రీన్. ఇక్కడ ఇంకా చూడవసలు చూడండి ఎంత ఉందో. మొత్తం వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు వచ్చామన్నమాట. ఈరోజు కదండి ఇది. ఈరోజు కూడా వెళ్ళాము. అసలు యాక్చువల్లీ ఇవాళ బుధవారం అండి. మేము ఇది సోమవారం చేస్తాము. మళ్ళీ బుధవారం వచ్చాను మళ్ళీ ఇక్కడికి. ఇది ఒకటి ఉందండి మన దగ్గర. ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే ప్లాన్ చేస్తాం. శాంసంగ్ డాల్బీ అట్మాస్ రిసీవర్ అండి. ఇది మనకి అమెజాన్లో 42,000 ఉందండి. ఇది మనకి సగం కాస్ట్లోనే మనకి ఇది జరుగుతుంది. ఇది ఎవరికైనా కావాలంటే సౌండ్ లవర్స్ ఎవరైనా పనిచేయండి. ఇంకా చూడవసరం లేదండి. చూడవసరం లేదు అలా ఉందండి. అట్మాస్ సపోర్ట్ చేసే 4K రిసీవర్. ఇది బ్లూరే ప్లేయర్ అండి. అది ఇది ఒకటి ఉందండి. పిఎస్బి సెంటర్ ఛానల్ ఒకటి ఉందండి. ఇది ఎవరికైనా కావాలన్నా కాల్ చేయండి. ఓకే అండి. కావాలనుకుంటేనే కాల్ చేయండి. పిఎస్బి అంటే ఆడియో మీకు చూడవసరం లేదు. బాగా కాస్ట్ ఉంటుంది. లో బడ్జెట్ కాన్సెప్ట్లోనే సెకండ్స్లోనే సెంటర్ ఛానల్ అండి. ఇది ఐటెం నాది కాదండి, ఒక కస్టమర్ది. మనకు వచ్చింది పెడుతున్నాను అంతవరకే. ఇది కావాలనుకుంటే నా ద్వారా అండి నేను చెక్ చేసేస్తాను. భయపడే పని లేదు. ఇంకోటి కూడా ఉన్నాయి మన దగ్గర. క్లిప్స్ సరౌండ్ స్పీకర్స్ కూడా వచ్చాయండి మనకి. మల్లెపూలా ఉన్నాయండి. బాక్స్ పీస్తోనే ఉన్నాయి. ఇవి కూడా మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలని కూడా బేగా కలండి. నాకు మోడల్ నెంబర్ అవ్వండి R51M అండి. ఇది ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి. 4 సరౌండ్స్ ఉన్నాయి. ఇది ఎవరైనా కావాలంటే బేగా ప్లాన్ చేయండి. లేకపోతే మన దగ్గర ఉండవు, సోల్డ్ అయిపోతాయి. ఇంకా ఇది ఫొటోస్ అన్నీ స్క్రోల్ అవుతున్నాయి చూడండి. మొత్తం అంత చిన్న స్క్రాచ్ లేకుండా అంత నీట్గా కొట్టండి. బాక్సులతో ఉన్నాయంటే అర్థం చేసుకోండి. ఓకే. ట్విట్టర్ కానీ ఏది కానీ నాయిస్లు గట్టా ఏవి లేవండి. మంచిది అయితే ఐటెం అయితేనే నేను ఇస్తాను. లేకపోతే మీరు దాని జోలికి వెళ్ళని మీకు తెలుసు, బాగా చాలామంది తెలుసు. ఈశ్వర్ హోమ్ థియేటర్ అండి. ఎలక్ట్రానిక్ వస్తువు అనేది అది నా చేతిలో లేదండి. మీ వాడకం బట్టి ఉంటుంది. బాక్స్ పీసులే కదండి. మీరు ఇంకా చూడవసరం లేదు. కొత్తవి కొనాలంటే చాలా కాస్ట్ అండి. ఇవి మీకు తెలిసిందే కదా. ఇది కావాలనుకుంటే బేకరకండి. ఈశ్వర్ హోమ్ థియేటర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్. లైక్ మాత్రం కొట్టండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు. కొంచెం నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అయితే చాలా బాగున్నాను సార్. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియో పెట్టట్లేదండి. కొంచెం ఫ్రీ అయితే ఇప్పుడు తీస్తున్నాను వీడియో. మనకి ఈ సైట్లోని ఏవైతే అయిందో చూసారు కదండి. ఇప్పుడు చిన్న ఈ వీడియో కూడా పెడుతున్నాను చూడండి. ఇది డ్యూన్ మీడియా ప్లేయర్ అండి. ఇది 2TB హార్డ్ డిస్క్ సీగేట్ వాడిది. 1 టచ్ అంటారు. ఇది 2TB అండి. ఇది ఒకసారి మనం అన్బాక్స్ చేసి ఇవి మనకి మురళీ గారికి అండి రామచంద్రపురం పంపిస్తాను. అవి ఇటువంటి ఆర్డరింగ్ కూడా తిరుపతి అండి. మొత్తం తిరుపతి ఒకటి ఉంది ఆర్డర్. 2 ఆర్డర్లు కూడా ఇవి వచ్చాయండి. ఇవ్వడమే ఇంకా తరుగు. ఒకసారి చూపిస్తాను చూడండి. బాక్స్ చేసి
బాక్స్ అయితే మంచి, ఇది ఆల్రెడీ నేను చాలా ఇచ్చానండి, కానీ అన్బాక్సింగ్ చేయలేదు, అర్జెంట్గా ఇచ్చేయడమే జరిగింది. మనకి ఇది 2 కంపెనీస్ అండి, ఇవి మాన్యువల్ బుక్ ఇది వారంటీ కార్డులోకి వచ్చింది. ఇది కొత్తవి ఇప్పినప్పుడు ఆ మజే వేరండి. ఇంకోసారి ఎన్విడి షీల్డ్, దీని ఆప్టికల్ కూడా ఉందండి, ఇది అవుట్ అనుకుంటున్నా. ఆప్టికల్ ఇచ్చాడు, హెచ్డిఎంఐ అండి, ఇది హెచ్డిఎంఐ. మనకి ల్యాండ్ పోర్ట్ ఇచ్చాడు, 2 హెచ్డిఎంఐలు అండి, 3.0 హెచ్డిఎంఐ అండి, 2.0 అవుట్ అనుకుంటాను. ఇది 2. దీని నుంచి మనం హార్డ్ డిస్క్ పెట్టుకొని మంచి కంటెంట్స్ డాల్బీ అట్మాస్ ఎంజాయ్ చేయొచ్చండి. లో బడ్జెట్ కాన్సెప్ట్లో ఇది బెటర్ అండి. ఇది ఓటీటీ, ప్రతి కంటెంట్ కూడా ఓటీటీ మనకు బాగుంటుంది. డ్యూన్ హెచ్డి అండి ఇది. ఇందులో ఏవి ఇచ్చాడు చూద్దాం. హెచ్డిఎంఐ కేబుల్ ఒకటి ఇచ్చాడండి. ఇది 2 బ్యాటరీలు, రిమోట్, ఇవి సాకెట్స్ అండి. ఇవి మనకి అదే మరి ఇండియన్ పవరా లేకపోతే ఆ సాకెట్స్, ఇవి పవర్ అడాప్టర్ ఒకటి ఇచ్చాడండి, అంతే. బాగుంది. ఈ 2 TB హార్డ్ డిస్క్ కూడా చూపిస్తాను. అమెజాన్లో ఆన్లైన్లో కన్నా నేను బయట కొంటానండి, ఎందుకంటే ఏమైనా పని చేయకపోయినా ఏమైనా సరే అది వెంటనే రిటర్న్ ఇచ్చేయచ్చాను టైంతో. అది అమెజాన్లో అయితే రిటర్న్ చేయొచ్చు కానండి, ఆడ వచ్చి మరి వెయిట్ చేయాలంటే మన వల్ల కాదు. ఇదేనండి, అంతే. 2 TB హార్డ్ డిస్క్. అండ్ ఓకే, ఒకసారి పైకి ఫ్రెండ్స్, నాకు ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబ్కి నేను రుణపడే ఉంటాను, ప్రతిసారి చెప్తానండి. ఎందుకంటే మనల్ని నమ్మి మీరు ఏదంటే అదే అంటారు సార్ చాలామంది. నాకు ప్రతి ఒక్క నా మీద నమ్మకం పెట్టిన వారికి ఎవరికి పక్కాగా నేను న్యాయం చేస్తానండి. మనం వచ్చే బడ్జెట్లో ఎవరు అకౌస్టిక్ కానీ ఏదైనా. ఓకే సార్, వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ అయితే పెట్టకండి, టర్న్ ఆఫ్ చేస్తాను. వాట్సాప్లో మాత్రం పెట్టకండి. డైరెక్ట్గా మీకు కొనాలనుకునే కోరిక కానీ ఉంటే నాకు కాల్ చేయొచ్చండి. ఈ మధ్యన మనకి హైదరాబాద్ నుంచి కిరణ్ గారు, హైదరాబాద్ నుంచి నిఖిల్ ఫోటోగ్రాఫర్ అతను, మళ్ళీ ఇప్పుడు ఒక అతను వచ్చాడు విజయవాడ నుంచి, పాపం చాలా రాత్రి బస్సు ఎక్కి ఇప్పుడు వచ్చాడు. ఏవి రిసీవర్, మన స్లిమ్ రిసీవర్ పెట్టాను మరాంజ్ 1504 ఇప్పుడే ఇచ్చాను, అతను వెళ్ళిపోయారు. అతను నాకు మీద ఇప్పుడు ఆర్డర్లు నీకు చూడమని చెప్తాను. మనకి కిరణ్ గారు, నిఖిల్ బ్రో, విజేంద్ర అడ్వాన్స్ చేస్తాడు బ్రో, డబ్బులు దాస్తాను భయ్య నీ దగ్గర 15,000 ఇస్తారు. నిఖిల్ బ్రో ఇస్తాడు. మన కడప నుంచి ఒక అతను బ్రో, కడప నుంచి ఒక అతను ఆర్డర్లు. ఇన్ని ఆర్డర్లు అంటే బ్రో మన తెలుగు 2 రాష్ట్రాల్లో పడి ఊపిరానంత ఆర్డర్ బ్రో. నా మీద నమ్మకం పెట్టుకుని ప్రతి ఒక్కరికి మంచిది ఇస్తాను కోరుకుంటూ ఈశ్వరం దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్.